గుండేచ్ మాత మందిర్ నుంచి బలరాముని రథాన్ని చాలామంది బలరామ భక్తులు పూరి జగన్నాథ్లో రథయాత్రలో బలరాముని రథాన్ని లాక్కొస్తూ ఎంతమంది వస్తున్నారో చూడండి. అక్కడ కంటికి కనిపిస్తున్నారు కదా, మన వెనకలో ఉన్నది అదే జగన్నాథుని రథం. ఇది బలరాముని రథం మన వెనకలో కనిపించేది. కీర్తనలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు కనిపించేది జగన్నాథుని రథం. 3 రథాల కంటే జగన్నాథుని రథము చాలా ఎత్తుంటుంది. ఆ రథము వెంట జగన్నాథుని రథం వెంట జనాలు చాలామంది వస్తున్నారు చూడండి. జగన్నాథుని రథం మీకు దగ్గరగా చూపిస్తుంది. జగన్నాథుని రథం ముందు గుర్రాల మీద జనాలు ఎలా లాగాలి, ఎలా ఆపాలి రథాన్ని అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. భజనలు కీర్తనలు చేస్తా. రథం యొక్క గాన్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఒకటి 5.5, 5.7 దాకా ఎత్తున్నవి. 5 అడుగుల 7 ఇంచు దాకా ఉన్నాయి ఎత్తు జగన్నాథుని రథం బాగా మీకు దగ్గరగా చూపిస్తున్నా. ఆ రథం మీద ఉండేది జగన్నాథుని రథం చేసిన ఆచారాలు, కంసలి ఆచారాలు వచ్చేసి ఇంకా పూజ చేసేటోళ్ళు జగన్నాథునికి. ఇంక వెనకలు వచ్చేదంతా జగన్నాథుని భక్తులు, వేరే వేరే అనేక చోట్ల నుంచి అనేక ప్రదేశాల నుంచి వచ్చిన భక్తులు. ఆఖరి రోజు కాబట్టి జగన్నాథుని రథయాత్ర. ఆ రథయాత్రలో ఏమన్నా మంటలు ఏమన్నా చల్లేగుతాయని ఫైర్ ఇంజిన్ వాళ్ళు నీళ్లు స్ప్రే చేస్తున్నారు. ఏమన్నా మంట తగులుకుంటుందని. అంటే చాలామంది భక్తులు ఉంటారు కదా, ఇరుకు వెళ్తున్నారు జగన్నాథుని రథం కనుక. ఒకవేళ ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగిందనుకో, అది జరగకుండా నీళ్లు స్ప్రే చేయడం వల్ల ఆ తడికి అగ్ని అనేది అంటుతుంది. అందరికీ చల్లగా ఉంటుంది, వేడి కూడా ఉండదు. మనకు అది చూపిస్తున్నాయి ఈ ఫైర్ ఇంజిన్. నీళ్లు స్ప్రే చేస్తారు అంటే వేడి లేకుండా. స్ప్రే చేస్తారు చూడండి, నీళ్ళు ఎలా స్ప్రే చేస్తారు మన కంటికి కనిపిస్తుంది. ఆ రెడ్ కలర్లో జీబు ఇప్పుడు స్ప్రే చేస్తున్నాడు. అక్కడ ఆ బూజులాగా మంచులాగా వచ్చేది అదే ఫైర్ ఇంజన్ వాళ్ళు నీళ్ళు స్ప్రే చేస్తారు బాగా అందరికీ హ్యాపీగా ఉండడానికి. ఇప్పుడు మన ఛానల్ని ఇప్పుడు చేస్తున్నారు కదా, నీళ్ళు స్ప్రే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.